మల్కాజ్గిరి నియోజకవర్గంలో ముగ్గురు పోటీ పడుతున్నారు. మల్కాజ్గిరి ఈ దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం. దాదాపు 36-37 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఇది. సో ఒక్కొక్క అభ్యర్థి అందరినీ టచ్ చేయడం అన్నది అంత సాధ్యం కాదు, ఇంపాసిబుల్ కూడా. సో అందుకే గేటెడ్ కమ్యూనిటీస్ని, అపార్ట్మెంట్స్ని ఇట్లా కీలకమైన స్థానాలలో వీళ్ళు ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో హోరాహోరీగా ముగ్గురు గట్టి ప్రచారమే చేశారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. పూర్తిగా అర్బన్ ఏరియా, హైదరాబాద్ ప్రాంతం, మినీ ఇండియాగా మనం పిలవచ్చు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. బేసిక్గానే అర్బన్ ఏరియాల్లో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి కొంత పాజిటివ్ కనబడతా ఉన్నది. అండ్ దట్టు ఈటల రాజేందర్ సీనియర్ మోస్ట్ లీడర్, స్టేట్ లీడర్, గతంలో తెలంగాణ మూమెంట్లో పనిచేసిండు. ఆయన షామీర్పేటలో ఆయన నివాసం ఉన్నది. ఇట్లా ఆయన మల్కాజ్గిరిలో బలంగా తిరిగిండు. అందులో దట్టు ఉదయం నుంచి నైట్ వరకు విపరీతమైన ప్రచారం చేసిండు. ఆయన ఏమాత్రం ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా అన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు. సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్, ఆమె యాక్చువల్గా చేవెళ్ళ నుంచి పోటీ చేయాలి. చేవెళ్ళ నుంచి వాళ్ళ పోటీ చేసి ఉంటే అక్కడ గెలవడానికి కూడా అవకాశం ఉంటుండేనేమో. ఎక్కడ చేవెళ్ళలో రంజిత్ రెడ్డికి ఇచ్చిండు అక్కడ టికెట్, ఆమెను తీసుకొచ్చి ఈడబెట్టిరు. ఆడ టికెట్ సీటు పోతుంది, ఈడబోయే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ 2 ప్లేసెస్లో లాస్ అవుతా ఉన్నది ఒక్క నిర్ణయంతో. సో బేసిక్ ఏమైపోయిందంటే ఈమె సరే ఆమె మంచి పేరే ఉన్నా, కొన్ని పనులు అక్కడ చేసిరన్న పేరు మంచి పేరే ఉన్నప్పటికీ అంతగా ఈటల రాజేందర్తో పోటీ పడి ప్రజలని ఆకర్షించలేకపోతున్నారు. ఆమె మాటల్లో కానీ, మాట్లాడే స్పీచెస్లో కానీ ఏ రకంగా చూసినప్పటికీ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇక్కడ గతంలో రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండే సిట్టింగ్ ఎంపీ. మరి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే కొంత రేవంత్కి కొద్ది ఇబ్బంది కలిగించే పరిణామమే ఇది. కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలవడానికి అవకాశాలు చాలా 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 తక్కువగా ఉన్నాయి. ఈటల గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆయన్నే గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి 3rd ప్లేస్. ఎందుకంటే ఇక్కడ దాదాపు మల్కాజ్గిరి పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మొత్తం. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాగిడి లక్ష్మారెడ్డికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. పేరుకేమో ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే, కానీ సపోర్ట్ చేయడం మాత్రం లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉన్నారు. పేరుకే సభల్లో సమావేశాల్లో పాల్గొంటున్నారు. మొన్న మల్లారెడ్డి బయటపడ్డాడు, ఈటలన్నా నువ్వే గెలుస్తున్నావని ఒక ఫంక్షన్లోనో ఎక్కడనో కలిసి చెప్పేసిండు. దాని తర్వాత దాన్ని ఏదో మార్చుకునే ప్రయత్నం చేసిరు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సో ఇట్లా రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళు 3rd ప్లేస్కి పరిమితం అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉన్నది, వెరీ క్లియర్ ఇక్కడ.